హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈరోజైతే నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం కొబ్బరి బెల్లం ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఇదైతే మనం ఈజీగా స్టోరేజ్ అన్నది చేసుకోవచ్చనమాట. సో చాలా బావుంటుంది ఈ ఉండలన్నవి. నోరు ఊరిపోతాయన్నమాట. సో మీరందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయాలి. సో ముందుగా మీరు ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయ తీసుకున్న తర్వాత కొబ్బరికాయని పగలగొట్టుకొని దాంట్లో ఉన్న కొబ్బరినంతా కూడా ఈ విధంగా అయితే తీసుకోండి. సో ఇక్కడైతే నాకిక్కడ ఈ కొబ్బరి ఉండలు తయారు చేయడానికి ఒక కొబ్బరికాయ అనేది పట్టింది. సో ఈ కొబ్బరి ఉండల్ని తీసుకొని మిక్సీ అన్నది పట్టుకోవాలనమాట. సో స్వీట్ అన్నమాట. ఇది చాలా బావుంటుంది. టేస్ట్ వచ్చేసి సూపర్ ఉంటుంది. దీన్నైతే ఇప్పుడు మనం ఫైన్‌గా గ్రైండ్ చేసేయాలి. చూసారు కదా! ఈ కొబ్బరి అంతా కూడా మనకైతే గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు ఒక కప్పు బెల్లం తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి మీరు నెయ్యి, నూనె వేసుకోవచ్చు. సో నేనిక్కడ నెయ్యి అన్నది ఒక స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసిన మిశ్రమం అంటే ఈ కొబ్బరి ఉంది కదా! గ్రైండ్ చేసింది. దాన్నంతా కూడా మనమైతే దీంట్లోకైతే వేసేస్తున్నాము. సో, ఈ విధంగా మనమైతే ఈ నెయ్యిలోకి వేసిన తర్వాత ఒకసారయితే దీన్ని బాగా అయితే కలుపుకోవాలనమాట. సో, చూస్తున్నారు కదా! నెయ్యంతా కూడా ఈ కొబ్బరి అనేది పీల్చేసింది. అలాగే గ్రైండ్ చేసిన మిశ్రమం అంతా కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోనన్నది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, చూసారు కదా! ఇదైతే మనకి ఈ కొబ్బరి అనేది రోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. సో, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇందాకలా చెప్పాను కదా! ఒక కప్పు బెల్లం అన్నది తీసుకోవాలి. సో, బెల్లం అన్నది ఈ కడాయిలో వేసుకొని కొద్దిగా నీళ్ళన్నది వేసుకోండి. సో, ఇప్పుడైతే ఈ బెల్లాన్నంతా కూడా మనమైతే ఇప్పుడు కరిగించుకుందాము. ఇదైతే మనకి పక్కాగా తీగ పాకం అన్నది రావాలి. బెల్లం ఉండలు ఒక్కటి కూడా లేకుండా ఫుల్‌గా అన్నది మనకైతే కరిగిపోవాలనమాట. అప్పుడే స్వీట్ అన్నది చేయగలము. ఇప్పుడైతే మనం ఒక ఇలాచీని బాగా దంచేసుకోవాలనమాట. లేకపోతే ఇలాచీ పౌడర్ ఉన్నా కూడా సరిపోతుంది. అదైతే టేస్ట్ కోసం వేసాము. సో, చూస్తున్నట్టయితే ఇక్కడ మన తీగ పాకమైతే అయిపోయింది. బెల్లం అన్నది అంటుకుంటూ ముద్దలాగా అయింది కాబట్టి అయిపోయినట్టే కాబట్టి, మనం ఇందాకలా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి ఉంది కదా! దాన్నైతే మనం దీంట్లోకైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలనమాట. సో, మీరు చూసుకుంటే ఇందులోకి మనకి బెల్లం పాకం అన్నది ఉంటది. అదంతా కూడా మన కొబ్బరి అంతా కూడా పీల్చేసుకుంటుందనమాట. సో, చూసారు కదా! ఈ విధంగా మొత్తం కూడా పీల్చేసుకున్న తర్వాత మనకైతే దగ్గరగా అయిపోతుంది. సో, దగ్గరగా అయిపోతుందంటే మనకైతే ఇది అయిపోయినట్టు. అలాగే మీరు దీన్ని కలుపుతూ ఉండాలనమాట. మీరు చేసేటప్పుడు మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, నేనైతే గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసాను. ఇవంతా కూడా దగ్గరగా అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నేను ఒక ప్లేట్‌లో అన్నది తీసేసుకున్నాను. సో, 2 నిమిషాల తర్వాత మీరు వెంటనే చెయ్యి అన్నది కాలుతున్నా కూడా మీరైతే ఉండలు చుట్టడం అయితే స్టార్ట్ చేయాలనమాట. సో, చెయ్యి కాలుతున్నా కూడా మీరైతే చేయాలి. సో, చల్లారిపోయిందనుకోండి మరింక మనం ఏటి చేయలేము. సో, వేడి చేసినా కూడా ఇది పర్ఫెక్ట్ టేస్ట్ అన్నది ఉండదు. సో, కాలుతున్నప్పుడే పర్ఫెక్ట్ సైజ్ ఆఫ్ ఉండలైతే మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనమైతే ఇంట్లోనే ఈజీగా బెల్లం ఉండలనైతే తయారు చేసుకుంటున్నాము. సో, మీరందరూ కూడా ఫుల్‌గా అయితే చూసారని నేనైతే అనుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇదైతే మనం స్టోరేజ్ కంటైనర్స్‌లో ఈజీగా మనమైతే స్టోరేజ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఈ విధంగా మొత్తం కూర అయితే తయారు చేసేసుకున్నాను. ఇదైతే తయారు చేయడానికి ఒక కొబ్బరికాయ పట్టింది. దీంట్లోకి మనకైతే ఒక 14 కొబ్బరి ఉండలైతే వచ్చాయన్నమాట. సో, ఇదైతే మనకి రోజు ఒకటి తెల్లవారి తింటే మనకైతే చాలా మంచి విటమిన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లోకి కొబ్బరి, బెల్లము అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మంచి పోషకాలు. అలాగే మీరు ఈ కొబ్బరి ఉండల్ని మీరొక సుమారు ఒక 20 రోజుల పాటు ఒక హార్డ్‌వేర్ స్టోరేజ్ కంటైనర్‌లో కూడా పెట్టినా ఏమీ అవ్వదు. సో, అంత మంచి హెల్తీగా, యూనిక్‌గా మనమైతే తయారు చేసుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.